హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నిన్న మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది. ఆర్సీబీకి ఎప్పుడైతే జీటీ కాంపిటీషన్కి వచ్చిందో నాకు అప్పుడే అర్థమైపోయింది మోస్ట్లీ ఆర్సీబీ గెలిచేస్తుందని. 99.99%. ఎందుకంటే జీటీ బౌలింగ్, ఆర్సీబీ బ్యాటింగ్ ఎలాగంటే ఇంకా బిర్యానీ ప్లస్ థమ్స్అప్ కాంబినేషన్ లాగా అనమాట. సో ఇంకా డెడ్లీ కాంబినేషన్. అసలు రబాడా బాల్ వేస్తే చాలు బౌండరీ దగ్గరే ఉంటుంది. అలాంటి బౌలింగు అండ్ దాని తగ్గ పర్ఫెక్ట్గా సింక్ అయ్యే బ్యాటింగ్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా అప్పుడే అర్థమైపోయింది నాకు ఆల్మోస్ట్ ఆర్సీబీ గెలుస్తుందని చెప్పి. సో యాజ్ యూజువల్గా అనుకున్నట్టుగానే ఆర్సీబీ గెలిచింది. సో నేను అందుకే పెద్ద ఎక్సైట్ కూడా కాలేదు. బట్ అఫ్కోర్స్ ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే చాలా పెద్ద మూమెంట్. ఎందుకంటే వరుసగా 2 సార్లు గెలిచారు. అండ్ ఇలాగ 2 సార్లు వరుసగా గెలిచిన వాళ్ళ లిస్ట్లో 3వ ప్లేస్లో ఉంది ఆర్సీబీ. ఐ మీన్ 3వ టీమ్. సో ఇంతకుముందు సిఎస్కే ఒకసారి, ఎంఐ ఒకసారి చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఆర్సీబీ అట్లా చేసింది. ఇంకే టీము అలా చేయలే. సో బేసిక్గా సిఎస్కే అండ్ ఎంఐ టీమ్స్ని లెజెండరీ టీమ్స్ అంటారు. ఇప్పుడు ఆ 2 అస్సాంకి వెళ్ళిపోతున్నాయి లేండి త్వరగానే లీగ్ స్టేజ్లోని. అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే బట్ స్టిల్ వాటిని ఏంటంటే టాప్ టీమ్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే 5 ట్రోఫీస్ ఉన్నాయి కాబట్టి. సో బట్ ఇప్పుడు ఆర్సీబీ కూడా ఆ లీగ్లోకి అయితే చేరుతోంది మెల్లిమెల్లిగా. సో నాకు తెలిసి ఇంకొక 5-6 ఇయర్స్లో వీళ్ళు కూడా 5 కప్పులు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు నాకు తెలిసి. ఇంకేంటంటే కరువు ఒక 18 ఏళ్ల వరకు కరువు ఉందబ్బా. ఆ తర్వాత నుంచి విపరీతమైన వర్షాలు అండ్ ఏమంటారు దాన్ని, వరదలు. మొత్తం ఇంక వరదే ఇంకా. సో నాకు తెలిసి ట్రోఫీలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఆర్సీబీ టీమ్ ఈజ్ ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. పైగా ఎస్పెషల్లీ భువనేశ్వర్ బౌలింగ్ కావచ్చు, లేదంటే వేరే వాళ్ళ బౌలింగ్ కావచ్చు, అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ కావచ్చు, మొత్తం అంతా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో దే ఆర్ విన్నింగ్ అయిపోయింది మొత్తం. సో ఇంతవరకు బాగానే ఉంది. ఆర్సీబీ గెలిచింది. ఈవెన్ బెంగళూరులో కూడా లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు ఏవైతే చేశారో ఆ వేడుకల్లో భాగంగా 11 మంది అయితే తొక్కిసలాట్లో చనిపోయారో మనకు అందరికీ తెలిసిందే. సో అందుకనే బేసిక్గా బెంగళూరు గవర్నమెంట్ ఏదైతే ఉందో, అంటే బెంగళూరుకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ కానీ, లేదంటే కర్ణాటక గవర్నమెంట్ కానీ, మొత్తం అన్నీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాస్ చేసాయి. లైక్ సెలబ్రేషన్స్కి ఎవరు కూడా గ్రూప్గా గ్యాదర్ అవ్వడానికి వీలు లేదు, ఎక్కడ కూడా ఓవర్గా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వీలు లేదు, అదంతా కూడా చెప్పారు. సో ఆ సిచ్యువేషన్లో బెంగళూరులో ఇంకా కొంచెం లిమిటెడ్గానే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అయినా కూడా సెలబ్రేషన్స్ జరిగాయి, కాదనట్లేదు. బట్ ఏంటంటే రిస్ట్రిక్షన్స్ వల్ల కొంతమంది తగ్గారు, కొంతమంది వెనకడికి వేసారు. పైగా లాస్ట్ ఇయర్ ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల కూడా చాలామంది ఆగారు. సో అందువల్ల ఏంటంటే సెలబ్రేషన్స్ బెంగళూరులో తక్కువ ఉన్నాయి. హైదరాబాద్లో, వైజాగ్లో సెలబ్రేషన్స్ ఎక్కువైపోయినాయి. ఆ సెలబ్రేషన్స్ ఏ లెవెల్కి వెళ్ళిపోయాయి అంటే, హైదరాబాద్లో సెలబ్రేషన్స్లో ఈ బ్యారికేడ్లు ధ్వంసం చేయడం, తర్వాత ఎక్కడ పడితే అక్కడ క్రాకర్స్ కాల్చేస్తారు. పోనీ క్రాకర్స్ పైకి వెళ్ళిపోయి వెళ్తున్నాయి అంటే లేదు, అవి ఎక్కడికక్కడికి వచ్చి వాళ్ళ మీదే పేలుతున్నాయి, వాళ్ళ మధ్యలోనే పేలుతున్నాయి. అయినా ఆగట్లేదు. వాళ్ళు ఏందో ఇష్టం వచ్చినట్టుగా సెలబ్రేషన్లు చేసుకున్నారు. అండ్ వైజాగ్లో బీచ్ రోడ్లో జరిగిన సెలబ్రేషన్స్లో కార్ల మీదకి ఎక్కి చాలా కార్ల మీదకి ఎక్కి డ్యాన్సులు వేయడం, అవి పైన ఏమో సన్ రూఫ్లు అవి ఉంటాయి. ఆ సన్ రూఫ్లు బేసిక్గా చాలా డెలికేట్ ఉంటాయి. అది ఒకటి పోతే అది బ్రేక్ అయితే 40,000 50,000 అవుతుంది. మళ్ళీ కార్ని బట్టి ఇంకా రేట్లు కూడా పెరుగుతాయి ఇంకా నాకు తెలిసి. సో అవన్నిటి మీదకి ఎక్కుతున్నారు. నార్మల్గా ఉండే బాడీ పార్ట్కి సన్ రూఫ్కి కొంచెం తేడా ఉంటుంది, లైట్ వెయిట్ అది. సో దాని మీదకి ఎక్కి డ్యాన్సులు వేయడాలు, వాళ్ళు ఏం అనరైపోతున్నారు చుట్టూ ఉన్నాడు. ఎందుకంటే పోనీ సల్మాన్ ఖాన్ లాగా సర్లే పోనీ తొక్కించేద్దాం తర్వాత చూసుకోవచ్చు అనుకోవడానికి లేదు అక్కడ. నిజమే కదా. పోనీ సల్మాన్ ఖాన్ లాగా మీద వెళ్ళిపోతే పోనీ కేసులు పడినా బయటకు రావడానికి అంత డబ్బులు ఉండవు, కారున్నా సరే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ జనం ఆగుతున్నారు మీదకి వెళ్ళిపోకుండా. ఎందుకంటే రెచ్చిపోతారు. ఇప్పుడు మీదకి పోనీ ఏదో ఒక 2 జర్కులు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో పోనీ ఎక్కించారనుకోండి, వాళ్ళ మీదకే కేసులు, మళ్ళీ అటు తిరిగి వాళ్ళకి ఏమైనా అయితే ఇరుగుతాయి, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. మరి కారు ఎక్కిందంటే, మెడ మీదకి ఎక్కిందంటే ప్రాణం పోద్ది, తల మీదకి ఎక్కితే గుర్తుపట్టడానికి లేకుండా పోతారు. ఇవన్నీ జరుగుతాయి. ఒకసారి ఊహించుకోండి, ఇట్లా ఒక 10 మంది ఆర్సీబీ ఫ్యాన్స్ అలా సెలబ్రేషన్లు చేసుకుంటున్నారు. రోడ్లన్నీ బ్లాక్ చేశారు, రోడ్డు అంతా బ్లాక్ చేశారు. మంచిగా ఒక అదేంటది హమ్మర్ వచ్చింది, హమ్మర్ కారు వచ్చింది. అసలు అక్కడ వెళ్తున్న వాళ్ళందరినీ కూడా అట్లా గుద్దుగుండి వెళ్ళింది. అలాగ ఒక ఆర్సీబీ ఫ్యాన్ తల మీద నుంచి అలా వెళ్తుంటే భలే ఉంటుంది కదా. అది ఇట్లా జరగకూడదని చెప్పి వాళ్ళు ఎవరు కూడా రారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా సెలబ్రేషన్లు అవి చేస్తున్నారు. అదేదో ఈ కర్నూలు వెళ్ళే బస్సుది అద్దాలు వాళ్ళు కొట్టేశారు. ఇక్కడ కథ అఫ్కోర్స్ తర్వాత పోలీసులు వచ్చారు, లాఠీకి పని చెప్పారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. అవి కూడా కనబట్టే, అవి కూడా రికార్డ్ అయినాయి అందులో.
మళ్ళీ ఇట్లా కొట్టకూడదు అంటారు మళ్ళీ. అట్లా ఎట్లా కొడతారు, పోలీసులకి ఏం హక్కు ఉందో కొట్టడానికి అది ఇదంటే. ఎవరికి హక్కు ఉంది అక్కడికి వచ్చి ర్యాలీలు చేయడానికి, సెలబ్రేషన్లు చేసుకోవడానికి? సో ఇవన్నీ కూడా ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ, అది చాలా దారుణం అసలు. అంటే సెలబ్రేషన్లకి పోనీ ఒక గ్రూపులా కాకుండా ఒక పెద్ద ఏమంటారు, ఒక పెద్ద సభ పెడితే ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చి సెలబ్రేట్ చేసుకొని అనుకున్నారు. పోనీ దానికంటూ పోనీ ఒక లిమిటేషన్ ఉంటుందా? లేదు. సెలబ్రేషన్ అంటే పోనీ అందరూ ఓ చోట చేరి ఎంజాయ్ చేయడం మాత్రమే ఉంటుందా? లేదు. ఇష్టం వచ్చినట్టుగా క్రాకర్లు కాల్చడం, ఇష్టం వచ్చినట్టుగా జనాల మీదకి వెళ్ళిపోవడం, అరుపులు కేకలు. ఇంకోడేదో వీడియో చూశాను, అది వైజాగ్లో అనుకుంటా. ఆడెవడో కారు ముందుకు వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాడు, కారు ముందుకు వెళ్ళి అరుస్తున్నాడు. ఇంకొకటిని ఎవడో చూశాను, వాడు బేసిక్గా అదేదో సినిమా సీన్ ఉంటుంది, సినిమా కాదు, ఒకడు థియేటర్ బయట తలపతి విజయ్ ఫ్యాను, వాడు అరుస్తుంటాడు, తలపతి తలపతి తలుపతి అంటుంటాడు వాడు. సో ఆడిలాగా కనిపించాడు నాకు ఆ టైంలో. అంటే చాలామంది ఒక లిమిట్ దాటి ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయి ఏదేదో చేసి ఇవన్నీ కూడా చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి బ్యాడ్ నేము? మీ 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 టీంకి బ్యాడ్ నేమే. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా ఇండియా మొత్తం సర్క్యులేట్ అయినప్పుడు స్టేట్లకి, ఆ సిటీలకి కూడా బ్యాడ్ నేమే. సిటీలకి ఏదైతే కొంచెం మంచి పేరు ఉంటుందో అవన్నీ కూడా చెడగొడుతుంటారు. పోనీ ఇదే ఇంత భారీ స్థాయిలో గ్యాదర్ అయ్యారా? ఈ గ్యాదర్ అయ్యింది కొన్ని మంచి కార్యక్రమాలకు గ్యాదర్ అవ్వండి అంటే అవరు. మళ్ళీ ఇప్పుడు ఈ సెంట్రల్ అదే కేబీఆర్ పార్క్ ఉంది హైదరాబాద్లో, దానికి కొట్టేస్తున్నారని చెప్పి, దానికి కొట్టేస్తున్నారంటే దాని బయట చెట్లు కొట్టి ఆ ఫ్లైఓవర్లో అండర్ పాస్లు వేస్తున్నారని చెప్పి కొంతమంది బయట గోల చేస్తుంటే దానికోసం ధర్నా చేద్దాం ఏంటంటే ఆ రోజు వీడియోల్లో చూసా 10 మందో 12 మందో ఉన్నారు. వాళ్ళు పక్క ధర్నా చేసుకుంటారు, ఇంకో పక్క వీళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే చెట్లు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు ఉన్నదే 12 మంది. ఆ 12 మంది ఏం ఆపుతారు? అక్కడ ఏం ఉండదు. అట్లాగే వైజాగ్లో కూడా ఈ సింహాచలం దేవస్థానం కొండ వెనకతల అడివారం సైడు, అదే ఆ ముడసర్లో రిజర్వాయర్ దాని ఎదురుగా ఈ డేటా సెంటర్ కోసం అని చెప్పి చదును చేస్తున్నారు. అవన్నీ చేస్తున్న దానికోసం కూడా చాలామంది వీడియోలు అవి చేస్తున్నారు, ఇట్లా ధర్నా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. దాని గురించి మళ్ళీ ఇంత పెద్ద రియాక్షన్ లేదు, ఇంత పెద్ద రెస్పాన్స్ లేదు, అది ఏది ఉండదు. ఇలాంటి వాటికి మటుకు సిద్ధంగా ఉంటారు మొత్తం. ఏదో వీటన్నిటికీ కూడా సిద్ధం చేద్దాం పదండి యుద్ధం అన్నట్టు రెడీగా ఉంటారు మొత్తం. వాటికి రెండు అంటే ఊర్రారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓవరాల్గా ఇది ఆర్సీబీ యొక్క ఏమంటారు బ్యాడ్ ఇమేజ్కి కారణం అవుతుంది ఓవరాల్గా. జనరల్గా నేను చాలా రెస్పాన్సులు చూస్తున్నాను నేను దీని తర్వాత ఏంటది. సో అందుకే ఆర్సీబీ గెలవకూడదని కోరుకుంటాం, అవి గెలిస్తే ఇలాంటివే చూడాల్సి వస్తుంది, ఇలాంటివే జరుగుతాయి అని. నిజంగా అంటే సిఎస్కే ఎంఐ గెలిచినప్పుడు ఎప్పుడూ ఇంత వరస్ట్గా జరగలేదు. ఆర్సీబీ లాస్ట్ టైం అంటే పోనీ సర్లే ఆ 18 ఏళ్ల ఎదురు చూపులకి నిరీక్షణ వచ్చింది, సరే పోన్లే బీభత్సంగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకోవడానికి ఒక అర్థం ఉంది. ఈసారి మళ్ళీ గెలిచారు కదా, మళ్ళీ దానికి పోనీ ఇదేమన్నా పోనీ వరల్డ్ కప్, ఐపీఎల్ పోనీ వరల్డ్ కప్ అంటే పోనీ ర్యాలీలు అవి చేసి పోనీ ఆ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్నారంటే అది లేదు. సో ఎందుకంత? సో ఇట్ ఇస్ నాట్ నెససరీ అంటున్నా. అంటే అవసరం లేని వాటి కోసం అంత సమయం అంత ఎనర్జీ కేటాయించడం వల్ల ఏం జరుగుతుంది? ఏం మారిపోదు. మరుసటి రోజు పొద్దున్న లేగుస్తారు, ఇప్పుడు పోనీ ఆ రోజు ఆర్సీబీ గెలిచింది కదా అని చెప్పి ఒక 10 రోజుల పాటు మీరు చేసిన సెలబ్రేషన్ వల్ల 10 రోజుల పాటు మీకు ఆకలి లేకుండా ఉంటుందా? లేదు. మరుసటి రోజు పొద్దున్న లేగుస్తారు, మళ్ళీ ఆకలి వేస్తుంది, టిఫిన్ ఏదో ఒకటి తినాలి, మళ్ళీ అది తిన్న ఒక 3-4 గంటలకు మళ్ళీ అన్నం తినాలి, అప్పుడే ఆకలి వేస్తుంది. ఆర్సీబీ గెలిస్తే మనకేమో కడుపేం మారిపోదు కదా. గెలిస్తే సెలబ్రేట్ చేసుకోవద్దు అనట్లే, సెలబ్రేట్ చేసుకోవడం వేరు. ప్రపంచం మొత్తం తల్లకిందులు అయిపోయే స్థాయి విజయం అన్నట్టుగా ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసి అన్నిటినీ ధ్వంసం చేసుకుంటూ, నాశనం చేసుకుంటూ, ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ. వైజాగ్ అనుకోండి అబ్బా, రాత్రి 12 తర్వాత అసలు సిటీ అసలు ఎవడు ఉన్నట్టు కూడా తెలియదు, మొత్తం నిద్రపోతుంటారు. సిటీ మొత్తం లైట్లన్నీ కూడా ఆపేస్తారు. ఏవో ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్ లైట్లు అయ్యి తప్పిస్తే ఏవి కనబడవు అసలు. టెర్రస్ల మీదకి ఎక్కి చూసినా కూడా. మాది అక్కేపాలెం, నేటివ్ ప్లేస్ మాది వైజాగ్ అక్కేపాలెం. సో అక్కడ నుంచి చూస్తే నాకేమిటి రాత్రి 10:30-11 తర్వాత టెర్రస్ మీదకి ఎక్కి నడుస్తూ ఉంటే నాకేం కనబడదు, నాకు మొత్తం చీకటిగానే కనబడుతుంది. సో వైజాగ్ ఈజ్ ఎ సిటీ దట్ స్లీప్స్ ఆఫ్టర్ 10 o'clock. సో దానికి పర్లేదు, అది బీచ్ రోడ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది లేదు. బట్ అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఏమి ఉండదు ఆ టైంకి. హైదరాబాద్ అలా కాదు. హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ దట్ నెవర్ స్లీప్స్. నిన్న రాత్రి నేను అదేమి సినిమా అది అబ్సెషన్ సినిమా చూసి వచ్చి నేను వీడియో చేస్తున్నా, ఆ వీడియో చేయలేదు సారీ, ఆ సినిమా చూసి రిటర్న్ వస్తున్నా ఇంటికి. వస్తుంటే అప్పుడు కూడా బోర్డంత ట్రాఫిక్ ఉంది అక్కడ.
దారంతా కూడా చాలా ట్రాఫిక్ ఉంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి వస్తుంటే ట్రాఫిక్ చాలా ఉంది. అప్పటికి కూడా సిగ్నల్ పని చేస్తోంది. అప్పటికి కూడా అందరూ ఆగి ఉన్నారు రెడ్ సిగ్నల్ పడితే. అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్లో రాత్రి 2ంటికి కూడా. సో హైదరాబాద్ బేసిక్గా మీ మ్యాచ్ అయింది దగ్గర దగ్గర 11:30, 12 దగ్గరలో ఎప్పుడు అయింది. సో అంటే ఆల్మోస్ట్ ఆ టైంకి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్. బీ షిఫ్ట్లు చేసిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళే టైం అది. ఆ ట్యాంక్ బండ్ రూట్ని చాలామంది యూజ్ చేసుకుంటారు ఆ టైంకి కూడా. సో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. ఇంకొకటి నాకు అర్థం కాదు ఏంటంటే, అది సచివాలయం ముందు ఉంటుంది. అది పోలీసులు ఎందుకు అంతా జరిగిన అరగంట తర్వాత వస్తారు? ఆ జనాలు గుమిగూడుతున్న టైంలోనే వచ్చి చెల్లాచెదురు చేసేస్తే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుద్ది కదా. ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యి ఒరే బాబు అక్కడ పోలీసులు రానివ్వట్లేదు, వచ్చిన వాళ్ళందరినీ కూడా తరిమి కొడుతున్నారు, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అన్న ఒక మాటగా ముందే స్ప్రెడ్ అయితే బాగుంటుంది కదా. అది ఉండట్లేదు అక్కడ. అది ప్రాబ్లం అయిపోతుంది. సో పోలీసులు కూడా సచివాలయం ముందు జరుగుతున్న దానికి దీనికే అంతంత లేటుగా వస్తుంటారు. మరి అదేందో నాకు అర్థం కావట్లే. పోనీ పోలీస్ స్టేషన్లో ఏమైనా దూరమా అంటే అన్ని దగ్గరగానే ఉంటాయి దానికి. అది సో ఇవన్నీ కూడా పోలీసుల సైడ్ నుంచి కూడా ఉంది మిస్టేక్. ఇమీడియట్ రియాక్షన్ ఉండాలి, వెంటనే రియాక్ట్ అవ్వాలి ఫాస్ట్గా. అట్లా వస్తే బాగానే ఉంటుంది. అది రాక ఏందో మొత్తం అంతా కూడా గజిబిజి చేసేస్తున్నారు మొత్తం. సో ఐపీఎల్ గెలిస్తే ఇలా రోడ్ల మీదకి వచ్చి, వరల్డ్ కప్ గెలిస్తే రోడ్ల మీదకి వచ్చి, రేపు పొద్దున్న ఈ 84 మ్యాచ్లు 94 మ్యాచ్లు ఏవో చేస్తా అంటున్నారు. ప్రతి మ్యాచ్కి ఇలాగ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు రేపు పొద్దున్న. ఇది జస్ట్ ఏదో విన్నింగ్కి వస్తున్నారు అనుకుంటే, ఇలాగే కనుక వదిలేస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో అదే అన్న, ఇవన్నీ చూసి కొంతమంది ఏంటంటే అసలుకి ఇలాంటివి చూడలేక ఆర్సీబీ గెలవకూడదు అనుకుంటూ అది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో అన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఏంటంటే మీ టీంని మీరే ఇంకా కంపు చేయకండి ఆర్సీబీ ఫ్యాన్స్. సో ఆ బేసిక్గా ఆడవడం మళ్ళీ ఆర్సీబీ ఫ్యాన్ ఆ అమ్మాయి ఎస్ఆర్హెచ్ అమ్మాయికి బేసిక్గా అయ్యో మానభంగం చేసేలా ఇదని చెప్పి అయ్యో థ్రెట్లు ఇస్తున్నాడు. సో ఇలా ఉండొద్దు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ ఫ్యానిజం కాదు, ఇది కరెక్ట్గా బిహేవ్ చేసే విధానం కాదు. సో నెక్స్ట్ సీజన్కి అయినా సరే కొంచెం ట్రై చేయండి మారడానికి. లేదంటే ఇంకా ఐపీఎల్ని కంప్లీట్గా బ్యాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చెయ్యర్లేండి, బీసీసీఐకి మెయిన్ రెవెన్యూ అదే కాబట్టి చెయ్యరు. బట్ ఏమంటే ఇలా చేసిన వాళ్ళని అరెస్టులు చేసి కేసులు పెట్టి వాళ్ళ లైఫ్లు కనుక నాశనం అయిపోయేటట్టు కనుక ఏదైనా జరిగితే అప్పుడు ప్రాబ్లం. అప్పుడు ఇంకా మేలుకొని ఏటి ఉపయోగం లేదు. అది నేను చెప్పే మాట. ఈరోజు బేసిక్గా కొట్టేసి తరిమేసి పంపించేస్తున్నారు, కానీ రేపు ఇది ఇక్కడతో ఆగకపోవచ్చు, ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఆ దృష్టిలో పెట్టుకొని సెలబ్రేషన్లు చేసుకోండి అంతే. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ వీడియో. బై బై.